జై వాసవి జై భీమ్. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో నేను మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన విషయము. ఇది దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కొత్తూరు ఆర్యవైశ్య సంఘంకి సంబంధించి మీడియాలో కావచ్చు, మరి ఇతర చాలామంది వైశ్య ప్రముఖులకు కావచ్చు ఈ విషయం తెలిసిందే. దాదాపుగా 10 సంవత్సరాలు నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు ఒకటే అధ్యక్షుడు కొత్త ఊరు ఆర్యవైశ్య సంఘంలో ఉన్నాడు అనే ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇన్నాళ్ళు ఆ అధ్యక్షుడు ఎందుకున్నాడు, ఏం కథ, ఆ కార్యవర్గం ఏం చేస్తోంది, ఏం పిక్తా ఉందో ఏం కథ మాకైతే తెలియదు. ఎట్టకేలకు ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందరూ పెద్దలందరూ ఒకటయ్యి ఒక నిర్ణయానికి వచ్చి ముందుకనేది ఈ సబ్జెక్ట్ని తీసుకెళ్తా ఉన్నారు. విషయం ఏమంటే, కొంతమంది లెక్కల్లో అవకతవకలు ఉన్నాయి, అవున్నాయి ఇవి ఉన్నాయని మాట్లాడారు. లెక్కల్లో అవకతవకలు ఉన్నా ఏమున్నా మీరు అక్కడ సర్వసభ్య సమావేశంలో గతంలోనే మీరు సర్వసభ్య సమావేశాలు పెట్టుకుంటారు. గతంలోనే మీ కమిటీలు చాలాసార్లు కూర్చోంటాయి, మాట్లాడుతుంటాయి, అన్నీ జరుగుతుంటాయి. ఇన్ని సంవత్సరాలుగా రాని డౌట్లు మీకు ఇప్పుడెందుకు వచ్చినాయి? సరే, రావడము, ప్రజలకు తెలియడము, అది కూడా బయటకు పెట్టుకోవడం కూడా చాలా మంచి పద్ధతి. ఇన్నాళ్ళకైనా మీరు రియాక్ట్ కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. బట్ ఒకటే ఒక విషయం దీంట్లో ఏమంటే, ఇప్పటి వరకు నేను ఇన్నాళ్ళు ఉన్నారా, పోయినారా, కొత్త వాళ్ళు వస్తారా, పాత వాళ్ళు వస్తారా అనే సబ్జెక్ట్ కాదు. ఇడ ముఖ్యంగా నేను మాట్లాడుతుండేది ఏమంటే, అధ్యక్షుడి ఎన్నిక అనేది కొంతమందే నిర్ణయిస్తారా? ఇదేం పద్ధతి? నాకు అర్థం కావడంలే. మీరే నిర్ణయించడానికి అమ్మవారి శాలలు కావచ్చు, ఆర్యవైశ్య పెద్దలు నిర్వహించిండే ఎన్నో హాస్టల్స్ కావచ్చు, మరి ఎన్నో సంస్థలు కావచ్చు, మీరు నిర్ణయించడానికి మీ అబ్బ సొత్తా అనేది నా క్వశ్చన్. ఎందుకు అడుగుతున్నానబ్బా అంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకున్నాను, భారతదేశంలో ప్రతి ఒక్క మానవుడికి ఒకటే విలువ ఉంటుంది, ఒకటే ఓటు హక్కు ఉంటుంది. దీన్ని మీరు బాగా గమనించాలి. ఎందుకబ్బా అంటే, రాష్ట్రపతికి ఒకటే, సామాన్య మానవునికి ఒకటే, అది రాజ్యాంగంలోనే రాస్తుంది. దీన్ని నీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ప్రత్యేకంగా మీరు అధ్యక్షుడుగా ఎన్నికయ్యే ముందు మీ కమిటీ ద్వారా అక్కడ ఉన్న మిగతా ఆర్యవైశ్యులకి ఇంటిమేషన్ లేకున్నట్ల మీరు ఏసీ రూముల్లో కూర్చొని, అమ్మవారిశాలలో కూర్చొని, ఏదో 10-15 మంది వీడే అధ్యక్షుడు, వీడే సెక్రటరీ, వీడే ట్రెజరరు అనుకొని ఇన్ని రోజులు ఇదే జరుగుతుంది. మీకు సిగ్గు, శరము, మానం, మర్యాద ఉంటే, మీరు నిజమైన ఆర్యవైశ్యులు ఉన్నతికి పాటుపడాలా అనుకుంటే, సామాన్య ఆర్యవైశ్యులు, చాలామంది సామాన్య ఆర్యవైశ్యులు బండి మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, దోశలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆశ ఉండదా? వాళ్ళకి ప్రెసిడెంట్ కావాలని ఉండదా? వాళ్ళకి సెక్రటరీ కావాలని ఉండదా? వాళ్ళకి సంఘంలో సేవ చేయాలనేది ఉండదా? అంటే కేవలం
జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 30 మంది ఉన్నారు. ఈ 30 మందే అమ్మవారిశాలలో ఉంటారు, హాస్టల్లో ఉంటారు. ప్రతి ఒక్క సంస్థలో ఈ 30 మంది ఉంటారు. అంటే ఈ 30 మంది తప్ప జిల్లాలో ఆర్యవైశ్యులు ఎవడు లేడా? అంటే సామాన్యులు మీకు కనపడరా? అంటే ఉంగరాలు, మెళ్ళో జైళ్ళు, చరిత్ర ఉండే వాళ్ళే కనబడతారా? చరిత్ర ఉండే వాళ్ళే కనబడాలనుకుంటే ఈ పాటికి చరిత్ర ఉండే వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు, చరిత్ర ఉండే వాళ్ళే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. సామాన్యులు కూడా ప్రధానమంత్రులు అయినారు, సామాన్యులు కూడా ఎమ్మెల్యేలు అయినారు, మినిస్టర్లు అయినారు. కాకపోతే ఆ సిస్టమ్ ఈ వైశ్యుల్లో ఎందుకు లేదు? అంటే మీరు కేవలం ఒక 30 మంది 30 కుటుంబాలు ఒకటై మిగతా ఉన్న చిన్న స్థాయి, లో స్థాయి, మిడిల్ స్థాయి ఆర్యవైశ్యులందరినీ శాసిస్తున్నారే. ఇది ధర్మమా మీకు? ఇది న్యాయమా మీకు? మీరు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు కొత్తూరు అమ్మవారిశాల గురించి మీరు మాట్లాడుతున్నారు. చాలా ఇన్ని రోజులకైనా మీరు మేలుకున్నారు, ఇన్ని రోజులకైనా ముందుకు వస్తున్నారు, చాలా సంతోషం. మేలుకున్నప్పటికీ ఒక చిన్న టిక్లింగ్ ఏమంటే, మేం చెప్పినోడే ఇప్పుడు ప్రెసిడెంట్ కావాలని అడుగుతున్నారే, అది సిగ్గుచేటు. నువ్వెవడు అయ్యా చెప్పడానికి ప్రెసిడెంట్ వీడు కావాలా వాడు కావాలని? ఇప్పటికైనా మీరు మారి బుద్ధి తెచ్చుకొని ఒక ఎలక్షన్ అనేది పెట్టండి. ఆ ఎలక్షన్లో సామాన్య ఆర్యవైశ్యుడు కూడా పోటీ చేస్తాడు. సామాన్య ఆర్యవైశ్యుడికి ఇల్లు వరుస కట్టిన ఆర్యవైశ్యుడికి ఆ హక్కు లేదా? మీరు ఎందుకు ఎలక్షన్కి రావడం లేదు? ఎలక్షన్ ఎందుకు పెట్టడం లేదు? ఇప్పుడున్న అధ్యక్షుడు కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా, మచ్చ నరసింహులు గారు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇన్ని రోజులు ఉన్నారు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పటికైనా మీరు ఎలక్షన్ పెట్టుకోకున్నట్ల మీరు కలిసి మీరు అధ్యక్షుడిని ఎన్నుకుంటే సహించే ప్రసక్తే లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు చెప్తున్నా, నాకి అధ్యక్షుడు కావాలనో ఆర్యవైశ్యంలో సంఘంలో ఒక ఇది ఉండాలనో అనే ఉద్దేశం లేదు. నాలాంటి వాళ్ళని 10 మందిని నామినేషన్ వేయిస్తాను నేను. నాలాంటి వాళ్ళు 10 మందితో నామినేషన్ వేయిస్తా. మీరు నామినేషన్ వేయండి. ఎవరు వేయాలనుకుంటారో అందరూ వేయండి. ప్రతి ఆర్యవైశ్యుడికి హక్కు ఉంది. మీ హక్కుని మీరు కోల్పోవద్దండి. మీరు వేయండి నామినేషన్. ఇదే ఆర్యవైశ్య సంఘం కొత్తూరులోనే కాదు, ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్లో కూడా లెక్కలు చెప్పడం లేదు. ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తూరు గురించి మాట్లాడుతున్న పెద్ద మనుషులు అందరూ, వాడు ఎంత పెద్ద మనిషి అన్నా కానీ, ఎంత తోడన్నా కానీ, ఏ స్థాయిలో ఉండేవాడన్నా కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ముఖ్యంగా ప్రతి సంఘాన్ని ప్రక్షాళన చేయాలి. ఇది ప్రతి సంఘాన్ని ప్రక్షాళన చేయాలి. సంఘం అనేది కేవలం బీద ఆర్యవైశ్యుడు కోసమే అనేది గమనించాలి. ఆ బీద ఆర్యవైశ్యుడికే మీరు న్యాయం చేయలేనప్పుడు మీ సంఘంలో ఉండే డబ్బులు మీ సొంతానికి, మీ ఖర్చులకి, మీ వ్యాపారాలకి రూపాయి వడ్డుకో వాడుకుంటున్నారు. మీకు అన్ని చైన్లు, అన్ని ఉంగరాలు ఉండి మీకెందుకయ్యా డబ్బులు? బీదోళ్ళకి ఇవ్వండి అయ్యా, వడ్డీలకి రూపాయి వడ్డీకి ఇవ్వండి. అతను బజ్జీలు బండి పెట్టుకున్నాడు, చిన్న షాప్ పెట్టుకుంటాడు, వాడు డెవలప్ అవుతాడు, వాళ్ళని డెవలప్ చేయాలి. కానీ మీరు వ్యక్తిగతంగా నేను చెప్పడం ఏమంటే ఒకటే ఒక విషయం, షావుకారు అవుతున్నాడు కానీ బీద ఆర్యవైశ్యుడు షావుకారు కావడం లేదు. ఎందుకు కావడం లేదంటే ఇక్కడ వస్తున్న ఏ నిధులైనా కేవలం ఆ సంఘంలో ఉండే 5-6 మంది వాళ్ళ సొంత వ్యాపారాలకు తిప్పుకొని వాళ్ళ సొంత దానిలకి ఖర్చు పెట్టుకుంటున్నందు వలన పేద ఆర్యవైశ్యులకు ఆ సంఘంలో ఉన్న డబ్బులు వడ్డీలకు కావచ్చు కానీ, వాళ్ళు సహకారానికి కావచ్చు కానీ అందడం లేదు. ఈరోజు కూడా ఇప్పుడు చెప్తున్నా, ప్రతి సంఘంలో మీ టైం అయిపోయిందా, ఎలక్షన్ పెట్టండి. ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు చైర్మన్ కావండి. మీ ఇష్టానుసారం ఆడెవరో ఒకడు చెప్పినాడు, ఈడొకడు చెప్పినాడు,
అని మీరు ప్రెసిడెంట్లు సెక్రటరీలు అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యం కాదు. దీన్ని ఏమంటారంటే గుప్తాధిపత్యం అంటారు, రాజరికం అంటారు. ఇది రాజరికం కాదు, ప్రజాస్వామ్యం అనేది గమనించి ఇప్పటికైనా ఈ 30 మంది ఉన్నారే, ఈ 30 మంది మారితే కానీ సామాన్య ఆర్యవైశ్యులకి న్యాయం జరగదని చెప్పేసి తెలియజేస్తున్నా. మీరు ఎలక్షన్ కాకోకున్నట్ల కొత్తూరు ఆర్యవైశ్య సంఘంలో సెలక్షన్కి పోతే కోర్టుకైనా వెళ్ళి ఈ సెలక్షన్ని ఆపి ఎలక్షన్ పెట్టిస్తారని చెప్పేసి తెలియజేస్తూ జై వాసవి జై భీమ్.